వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. లాస్ట్ 10 డేస్ ఫర్ యువర్ ఏపీ ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్. ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది మీ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి. సో, ఈ 10 రోజుల్లో ఏం చేయొచ్చు సార్? అంటే ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. కానీ ఈ 10 రోజులు ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. నేను ఎంతోమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చూసాను. లాస్ట్ ఫ్యూ డేస్‌లో ఎవరైతే తెలివిగా ప్రవర్తిస్తారో వాళ్ళ ప్రిపరేషన్ కంటే కొంచెం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తారు. లాస్ట్ ఫ్యూ డేస్‌లో ఎవరైతే సరిగ్గా చదవరో అంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారో వాళ్ళు డిజర్వ్డ్ కంటే తక్కువ మార్క్స్ గెయిన్ చేస్తారు. సో, మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా ఈ వీడియో ద్వారా నేను హెల్ప్ చేస్తాను. అయితే మీకు చెప్పాలనుకున్నదేంటంటే, ఈ సమయంలో మీ టైం చాలా వాల్యుబుల్. అసలు దేంట్లోని మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. సో, నేను చాలా తక్కువ టైంలోనే ఈ వీడియోననేది కంప్లీట్ చేస్తా. సో, మీకోసం పార్ట్ బి కోర్స్ ఏదైతే ఉందో మన దగ్గర మొత్తం కంప్లీట్ అయ్యి రికార్డెడ్ ఫార్మాట్‌లో ఉన్న కోర్స్‌ని చాలా లో ప్రైస్‌కి తీసుకొచ్చాను. ఎందుకంటే, ఈ లాస్ట్ 10 డేస్‌లో పార్ట్ బి చదివేవాళ్ళు చాలా ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి, మీకోసం చూడండి ఇక్కడ పార్ట్ బి మనకి నార్మల్‌గా 2000 ఉండేదాన్ని 799 చేసేసా. మీకు కోడ్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నేను మన వెబ్‌సైట్ యొక్క లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా డైరెక్ట్‌గా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇందులో యాప్టిట్యూడ్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ ఈ 4 సబ్జెక్ట్స్ రికార్డెడ్ ఫార్మాట్‌లో రెడీగా ఉంటాయి. జస్ట్ 799. మీ ఫుడ్ స్విగ్గీ ఆర్డర్ కంటే తక్కువ ప్రైస్ అనుకోవచ్చు. ఇంకా చూడండి, వద్దు సార్ మాకు యాప్టిట్యూడ్, రీజనింగ్ అవసరం లేదు. మేము ఆల్రెడీ చదివేసాం అనుకుంటే కంప్యూటర్ అండ్ ఇంగ్లీష్ కలిపి 499 పెట్టాను. నిన్నటి వరకు అది 999 ఉండేది. ఇది 2000 ఉండేది. ఇందులో జీఎస్ లేదు. జీఎస్‌కి మీరు సెపరేట్‌గా కావాలంటే నాకు టెక్స్ట్ చేయొచ్చు. ఆహ్, ఐ విల్ టెల్ యూ హౌ టు పే ఫర్ ద జీఎస్. కంప్యూటర్ నాలెడ్జ్ ఆల్రెడీ నేను పెట్టిన లో ప్రైస్ 499కి ఇంకా అల్ట్రా లో ప్రైస్ ఎంత 299కే ఇవ్వబోతున్నా. సో, అంటే దిస్ ఈస్ నాట్ అబౌట్ ప్రైస్ విచ్ విల్ వర్కౌట్ ఆర్ నాట్. ఈ కోర్స్‌కి ఇట్ ఈస్ డబుల్ వర్త్. కానీ నేను ప్రైస్ అందరికీ అఫోర్డబుల్, ఎవ్రీబడీ మస్ట్ బి ఏబుల్ టు లెర్న్ ఇన్ దీస్ 10 డేస్ అని చెప్పి ఈ లోయెస్ట్ ప్రైసెస్ పెట్టా. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ నేను హార్డ్‌లీ బిలో 20 అవర్స్‌లో చెప్పా. ఇప్పుడు 1000 పేజెస్ ఉన్న బుక్ చదివి 5 మార్క్స్ రావడం అనేది ఓకే. అంత టైం మన దగ్గర లేదు కదా! నేను 20 అవర్స్ బిలోలోనే చెప్పాను. అరౌండ్ 1000 బిట్స్ దాంట్లో సాల్వ్ చేయించాను. అయితే దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ దిస్ ఎగ్జామ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బెస్ట్ పాసిబుల్ అనేది ఐ కెప్ట్ ఇట్. అట్లాగే ఇంగ్లీష్‌కి ది బెస్ట్ టీచర్ హి టాట్ ఇట్ ఫర్ అరౌండ్ 20 అవర్స్ బట్ హి గేవ్ యూ ద బెస్ట్. సో, తక్కువ సమయంలోనే మీరు ఈ 10 మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ఈ 499 కోర్స్ కానీ, 299 కోర్స్ కానీ లేదా అన్ని సబ్జెక్ట్స్ కావాలనుకుంటే 799 కోర్స్ అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్. మీరు లైవ్‌లో టైమ్ వేస్ట్ చేసుకోక్కర్ లేకుండా 2x చూస్తే ఇంకా 20 అవర్స్‌లోనే ఈ 10 మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు. సో, దట్ ఈస్ పీడీఎఫ్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో, లెట్స్ మూవ్ ఫర్ ద మెయిన్ పార్ట్. ఇప్పుడు మెయిన్ పార్ట్‌కొచ్చేస్తే లాస్ట్ 10 డేస్‌లో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్‌ని నేను 4 కేటగరీస్‌లో పెడతా. 4 కేటగరీస్‌లో ఫస్ట్ ఎవరంటే ఆల్రెడీ మొత్తం కంప్లీట్ చేసేసి ఇప్పుడు ఓన్లీ రివిజన్ మాత్రమే మిగిలిన వాళ్ళు. సెకండ్ కేటగరీ ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు టెక్నికల్ పార్ట్. ఇంకా నాన్ టెక్నికల్ మిగిలింది. థర్డ్ పార్ట్ ఏంటంటే ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ఉండిపోయాయి సార్ అంటారు. ఫోర్త్ పార్ట్ అంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను సార్ ప్రిపరేషన్ అంటారు. ఆల్ కేసెస్‌కి ది బెస్ట్ పాసిబుల్ గైడెన్స్ ఆర్ స్ట్రాటజీ అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, అంతా కంప్లీట్ చేసేసి ఇప్పుడు నా దగ్గర ఏమి లేదు సార్. ఐ జస్ట్ వాంట్ టు కంటిన్యూ ద రివిజన్ అనుకున్న వాళ్ళకి చూడండి, రివిజన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ ప్రిపరేషన్. అట్లాగే మోస్ట్ డిఫికల్ట్ థింగ్, మోస్ట్ బోరింగ్ థింగ్ ఏమన్నా ఉందంటే అది రివిజనే. చదివిందే మరీ చదివేటప్పుడు మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. కొత్తవి చదివితే ఇంకా టైమ్ సేవ్ అవుతుంది కదా అని అనిపిస్తా ఉంటుంది. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్ హియర్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇప్పటి వరకు చదివింది ఎంత ఇంపార్టెంటో, ఆ చదివిన దాన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో, మీకు టార్టాయిస్ రాబిట్ కథ తెలుసు కదా! ముందెళ్ళిపోయిందని రాబిట్ పడుకుంటే ఏమవుతుంది? టార్టాయిస్ ఓవర్‌కమ్ చేస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా మీకు అంతే. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేశారని ఈ 10 డేస్ చిల్ అయ్యారనుకోండి, విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇట్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 10 డేస్ అనేది మీకు 1 మార్క్ ఇచ్చినా మీరు ఆల్రెడీ జాబ్ కొట్టే సిట్యుయేషన్‌లో ఉన్నారు. అది సరిపోదు. మీకు కావాల్సిన జాబ్ రావాలి. మీకు కావాల్సిన చోట రావాలి. మీరు ఒక మంచి ర్యాంక్ రావాలి. మీరు చాలా మందికి రేపొద్దున ఇన్‌స్పిరేషన్ అవ్వాలి. దానికి గివ్ యువర్ బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్ ఫర్ దీస్ 10 డేస్. ఇంకొక 10 డేస్ మీ బాడీని, మైండ్‌ని పుష్ చేయండి. ఈ 10 డేసే కదా అని అనుకోండి. గివ్ యువర్ బెస్ట్. సో, రివిజన్ ఖచ్చితంగా చేయండి. మీకు ఇప్పుడు ఖాళీగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, చాలా వాట్సాప్ గ్రూపుల్లో వాటిల్లో ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే మెటీరియల్స్ అని షేర్ చేస్తున్నారు. షార్ట్ నోట్స్ అని షేర్ చేస్తున్నారు. ఏదో చాట్‌జీపీటీని తయారు చేసినవి పంపించేస్తున్నారు. అవన్నీ చూస్తూ మీ టైమ్ వేస్ట్ చేయకండి. మీ ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోతే ఒక మంచి సోర్స్ నుంచి యెస్, యూ ఆర్ డన్ విత్ థట్. డూ మోర్ నంబర్ ఆఫ్ పీవైక్యూస్ ఈస్ ద బెస్ట్ యూ కెన్ డూ. మీకు దగ్గర ఆల్రెడీ ఉన్న నోట్స్‌ని రివైజ్ చేసుకోండి. పీవైక్యూ గేటా, ఈఎస్సీఆ, ఏడబ్ల్యూకి సంబంధించిన చేసుకుంటా పోతా ఉండండి అంతే. పార్ట్ బిని కూడా అట్లాగే మంచిగా రివైజ్ చేసుకోండి. అంతేగాని రేపు మీరు కరెక్ట్‌గా చదువుతా ఉంటారు. ఎవరో ఏదో బుక్ పెడతారు. ఆ బుక్‌లో 1000 పేజీలుంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ 5 మార్క్స్ సంబంధించింది ఏదో టెక్స్ట్ బుక్ తీసుకొచ్చి పడేస్తారు. మళ్ళీ మీరు అది చదువుతూ కొత్తవి అనుకుంటా వద్దు. మీరు చదివిన దాన్నే బాగా చూసుకోండి. మీకు మంచి మార్క్స్ వస్తాయి.
సార్ కొత్తవి కావాలనుకుంటే రోజులో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. ఆ హాఫ్ అన్ అవర్ తప్ప మిగతా ఏ టైము నేను కొత్తవి చూడననుకోండి. ఎందుకంటే చిన్న చిన్న ఆబ్జెక్టివ్ ఒకటి చూస్తే అదే ఎగ్జామ్‌లో వస్తే మీకు 1 మార్క్ రావచ్చేమో తెలీదు కాబట్టి. అంతే తప్ప ఈ టైంలో మీరు కొత్త వాటి వెనక పరిగెట్టొద్దు. ఇప్పుడు ఓన్లీ పార్ట్ బి పెండింగ్ ఉన్నవాళ్ళు. మీకు చెప్తున్నాను పార్ట్ బి నుంచి మీకు మార్క్స్ వచ్చినా, పార్ట్ ఏ నుంచి వచ్చినా మీ ర్యాంక్ అనేది ఒకలాగే ఎఫెక్ట్ అవుతుంది. మీరు మెషిన్స్‌లో కష్టపడి 10 మార్కులకి 10 తెచ్చుకున్నా, ఈజీగా తక్కువ టైంలో ఇంగ్లీష్ నుంచి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 10 మార్క్స్ తెచ్చుకున్నా మీ ర్యాంక్ అనేది ఒకలాగే ఎఫెక్ట్ అవుతుంది. సో, మనం ఎక్కడో ఎప్పుడో టెక్నికల్‌ని లవ్ చేస్తూ ఉండిపోయి ఈ నాన్ టెక్నికల్‌ని నెగ్లెక్ట్ చేస్తాం. నేను కూడా అదే కేటగరీలోకొస్తాను. కానీ డోంట్ డూ థట్. డోంట్ డూ థట్. నౌ ఆన్‌వర్డ్స్ యూ అండర్‌స్టాండ్. ఈ 10 రోజులు మీకు ఆల్రెడీ పార్ట్ ఏ కంప్లీట్ అయిపోయి కేవలం పార్ట్ బి మిగిలుంటే యూ కెన్ టేక్ అవర్ కోర్స్. తక్కువ టైంలో కంప్లీట్ చేసేయొచ్చు. యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎలా చేసినా సరే కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ నుంచి మంచిగా స్కోర్ చేసేలా చూసుకోండి. జీఎస్ గురించి నేను అంతగా చెప్పలేను. నాకు కూడా అంత అవేర్‌నెస్ లేదు జీఎస్ గురించి టు బీ ఫ్రాంక్. అది మీ లక్‌ని బట్టి కూడా ఉంటుంది. బట్ ఈ 2 స్కోరింగ్ సబ్జెక్ట్స్ అమ్మా. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి మీరు స్కోర్ చేయొచ్చు. ఇంగ్లీష్ మంచి రిసోర్స్ నుంచి చూస్తే మీరు ఖచ్చితంగా స్కోర్ చేయొచ్చు. సో, గివ్ యువర్ ఎఫెక్టివ్ అమౌంట్ ఒక 50% ఆఫ్ టైమ్ పార్ట్ బికి ఇచ్చేయండి. ఎందుకంటే అది 30% ఆఫ్ వెయిటేజ్ ఇన్ యువర్ టోటల్ సిలబస్. ఇప్పటి వరకు మీరు చదవకుండా ఉన్నారంటే ఈ 10 డేస్ అన్నా అట్‌లీస్ట్ చదవండి. అండ్ మిగతా పార్ట్ ఇప్పుడు మీరు రివిజన్ అనేది మిస్ చేయకూడదు. పార్ట్ బి చదువుతుంటే కూడా రివిజన్ చేయాలి. సార్ ఇంకా ఫ్యూ సబ్జెక్ట్స్ ఉండిపోయినాయి సార్ ఏం చేయాలి సార్ అంటే మీరు ఎగ్జామ్ రోజు ముందు 5 మినిట్స్ వరకు కూడా మీకు ఇంకా సిలబస్ మిగిలిపోయే ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది మీ దగ్గర టైం లేకో, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో సరిగ్గా ప్రాపర్ అవ్వకో, మీకు ఇంకా సబ్జెక్ట్స్ మిగిలిపోయి ఉంటే ఐ సజెస్ట్ యూ స్టాప్ ఇట్. ఏం స్టాప్ చేయమంటున్నారు సార్ అంటే, కొత్తవి చదవడం ఆపండి ఇంకా. ఎందుకంటే మన దగ్గర అంత టైం లేదు. ఇప్పటి వరకు చదివింది ఎవరు రివైజ్ చేస్తారు? ప్రాక్టీస్ ఎవరు చేస్తారు? మీలో మీరు చేసే మిస్టేక్స్‌ని ఐడెంటిఫై చేయాలంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా తప్పదు సార్ ఈ 2 సబ్జెక్టులు కంప్లీట్ చేస్తే గాని నా ప్రిపరేషన్ అవ్వదు సార్ అని అనుకుంటే, మేబీ ఓ 30% ఆఫ్ టైమ్ మీరు ఆ ప్రిపరేషన్స్‌కి పెట్టుకొని మిగతా 70% మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్‌కి పెడితేనే మీరు సక్సెస్ అవుతారు. రివిజన్ చేయాలి. మనం పీవైక్యూస్ చేయాలి. మీ ఎగ్జామ్స్ రాయాలి. మీ తప్పులేమున్నాయనేది మీరు ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళక ముందే తెలుసుకోవాలి. మీ వీక్‌నెస్‌లు అంటే సిల్లీ మిస్టేక్స్ చేస్తారు చాలామంది. అవి ఎలా అవాయిడ్ అవుతాయి? టెస్ట్‌లు రాస్తే అవాయిడ్ అవుతాయి. సో, ఆ మిస్టేక్స్ అన్నీ మీరు ఓవర్‌కమ్ చేయాలి. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్. ఇంకా మనం వీడియోస్ చూస్తూ కూర్చున్నామంటే మనం టైమ్ వేస్ట్ చేస్తున్నట్టే. కావాలంటే రివిజన్ వీడియోస్ చూడండి. సపోజ్ మన మారథాన్ సీరీస్ ఉంది. 2 అవర్స్‌లో మొత్తం సబ్జెక్ట్ రివైజ్ చేస్తాం. మీరు రివైజ్ చేసుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది. వీడియో చూస్తే టైం సేవ్ అవుతుంది. లేదా పీడీఎఫ్ చూస్తే టైం సేవ్ అవుతుంది. అలా చేసుకోండి తప్పులేదు. అట్లాగే మన మారథాన్ సీరీస్‌లో పీవైక్యూ అయిపోయిన వెంటనే రివిజన్‌లో 2 అవర్స్‌లో ఫార్ములాస్ మొత్తం చెప్పి 4 అవర్స్‌లో మొత్తం పీవైక్యూస్ చేస్తాం. అట్లా తక్కువ టైంలో మీకు ఎఫెక్టివ్ రివిజన్ జరుగుతున్నప్పుడు వీడియోస్ ద్వారా వెళ్ళండి. లేకపోతే దిస్ ఈస్ నాట్ టైమ్ టు వాచ్ ఎనీ వీడియో. ఐ కెన్ సే. సో, నెక్స్ట్ ఏంటంటే బిగినర్. సార్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఏమైనా ఛాన్స్ ఉందా అంటే, మీ లక్‌ని మీరు ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. మరి ఈ తక్కువ టైంలో ఏం చేయాలి సార్ అంటే, ఈజీగా తక్కువ టైంలో స్కోర్ చేసుకునే సబ్జెక్ట్స్ లైక్ నెట్వర్క్స్ కానీ, కంట్రోల్స్ కానీ, కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ వచ్చేవి ఒక 4, 5 సబ్జెక్ట్స్‌కి వెళ్ళండి. మిగతావి మీరు ట్రై యువర్ లక్. 10 డేస్‌లో వండర్స్ చేయలేమనేది మీకు తెలుసు. మీరు ఫిక్స్ అవ్వండి. ఈ 10 డేస్‌లో ఏం బెస్ట్ చేయగలరో అంతా చేయండి. అట్‌లీస్ట్ ఇప్పుడైనా సరే ప్రతి 5 నిమిషాలు మనకి ఇంపార్టెంటే. ఈ 5 నిమిషాలు నేను ప్రిపరేషన్‌లో పెడితే నాకొక మార్క్ వస్తుంది. ఆ ఒక్క మార్కే నా ర్యాంక్‌ని డిసైడ్ చేయబోతుంది అనే మైండ్ సెట్‌తో ఉండండి. ఒక్క 5 మినిట్స్ కూడా అవసరం లేని పనిలో వేస్ట్ చేయొద్దు. దట్స్ ఇట్. లెట్స్ మూవ్. ఇప్పుడు లాస్ట్ అందరికీ కామన్‌గా మీరు చేయాల్సినవి, చేయకూడనివి డిస్కస్ చేద్దాం. ఓకే. మన డూస్‌కొచ్చేసరికి రివైజ్ సిస్టమాటికల్లీ. రివిజన్ అంటే ఎలా జరగాలంటే, మళ్ళీ వీడియో ప్లే చేసి రివిజన్ చేస్తే మీ అంత తప్పు ఇంకొకటి లేదు. రివిజన్ ఎలా చేయాలి మనం? మీ దగ్గరున్న నోట్స్ నుంచి ఆల్రెడీ మీరు ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటే ఓకే. లేకపోతే నాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు నేను నెట్వర్క్స్‌కి షార్ట్ నోట్స్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పెట్టాను. అందులో ప్రతి ఫార్ములా అంటే నెట్వర్క్స్ మీరు రివిజన్ చేయాలనుకుంటే, ఆ షార్ట్ నోట్స్ ఒక్కటే చూస్తే సరిపోతుంది. లేదా మీకు నచ్చిన షార్ట్ నోట్స్ మీరే తయారు చేసుకొని ఉండాలి ఈ టైంకి. ఉంటే ఇంకా బెటర్. సో, మీ నోట్స్ చదువుతారు ఎఫెక్టివ్‌గా, ఫాస్ట్‌గా. ఒక సబ్జెక్ట్‌కి ఎంత టైం పడుతుందో మీకే క్లియర్‌గా తెలుస్తుంది. ఉన్న 10 డేస్‌లో రోజుకొక సబ్జెక్ట్ ప్రిపేర్ అవుదాం అనుకునేది ఒక స్ట్రాటజీ. 2 డేస్‌కి రోజు 2 సబ్జెక్ట్స్ చొప్పున ప్రిపేర్ అవుతాం అనుకుని చూసుకోండి. ఇక్కడ మీరు 2 రివిజన్స్ ఒక సైకిల్ కాదు 2 సైకిల్స్‌లో జరగాలి. ఫస్ట్ 7 డేస్‌లో ఒక రివిజన్. నెక్స్ట్ 3 డేస్‌లో మళ్ళీ రివిజన్. లాస్ట్ డే బిఫోర్ ఎగ్జామ్ వెరీ రాపిడ్ రివిజన్. ఇట్లాగా 3 స్పెల్స్‌లో రివిజన్ జరగాలి. సో, ఇన్ థాట్ పర్టిక్యులర్ వే యూ షుడ్ గో. ఆ విధంగా ప్లాన్ జేసుకోండి. ఫస్ట్ టైమ్ మొత్తం చదువుతాను సార్. నెక్స్ట్ టైమ్ జస్ట్ ఫాస్ట్‌గా చదివి చూస్తాను సార్. లాస్ట్‌లో మొత్తం ఏవేవి ఇంపార్టెంట్ మార్క్ చేసుకుంటా వస్తాను. రివిజన్ చేస్తున్నప్పుడే మీరు రెడ్ కలర్‌లో మార్క్ చేసుకోవడంతో, హైలైటర్‌తో మార్క్ చేసుకోవడం ఏదో ఒకటి చేయండి. రైట్. ఈవెన్ ఇట్ ఈస్ ఆన్‌లైన్ పీడీఎఫ్స్ చదువుతున్నా సరే మార్కింగ్స్‌కి చాలా టూల్స్ ఉన్నాయి రైట్ నౌ. మార్కప్ టూల్స్. నోట్స్ నుంచి చేయాలి. పీవైక్యూస్ ఖచ్చితంగా చేయాలమ్మా. గాట్ ఇట్? ఆ! ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక ఎగ్జామ్ అయితే రాయండి. డైలీ ఒక ఎగ్జామ్ అనేది కంపల్సరీ.
మీరు అది సబ్జెక్ట్ వైస్ రాస్తారా? మాక్ రాస్తారా? అనేది మీ ఇష్టం. లాస్ట్ 5 డేస్‌లో మాత్రం మాక్ టెస్ట్‌లు రాయండి. మీ ఎగ్జామ్ 2 రేపు హాల్ టికెట్ వస్తుంది గదా! మీ ఎగ్జామ్ మార్నింగ్ అనుకోండి. మార్నింగ్ స్లాట్‌లోనే ఎగ్జామ్ రాయండి. మీ ఎగ్జామ్ ఈవినింగ్ అనుకోండి. ఈవినింగ్ స్లాట్‌లోనే ఆ 3 అవర్స్ కూర్చొని ఎగ్జామ్ రాయండి. ఎందుకు సార్ రోజులో 3 అవర్స్ పోద్ది కదా సార్ అంటే, మరి మీ మైండ్‌ని యాక్టివేట్ చేయాలి కదా! లాస్ట్ ఆ రోజు ఎగ్జామ్ టైమ్‌లో మీకు నిద్రొస్తే నిద్ర రాకుండా ఉండాలంటే ఏం జేయొచ్చు? సో, ఆ టైంకి మీ బాడీ ఆల్రెడీ అలవాటు చేసుకోవడం కోసం లాస్ట్ 4 డేసో, లాస్ట్ 5 డేసో, లాస్ట్ 1 వీకో ఎవ్రీడే ఒక ఎగ్జామ్ రాయడం మొదలుపెట్టుకుంటే మీ బాడీ ఆల్రెడీ అప్పటికి అలవాటయ్యి ఆ టైంకి ప్రాపర్‌గా పనిచేస్తుంది. ఎగ్జామ్ ఎందుకు రాయాలి సార్ అంటే దాని ఇంట్లో వచ్చే మార్క్స్ మీకు ఎటువంటి ఉపయోగం లేదు. కానీ ఆ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీరు రియల్ టైమ్‌లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు? టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకుంటున్నారా లేదా? ఒక్కోసారి స్టార్టింగ్‌లో టఫ్ క్వెషన్స్ ఉండి లాస్ట్‌లో ఈజీ క్వెషన్స్ ఉండిపోతాయి. సో, మనం అలా చదువుతున్నప్పుడు లాస్ట్ క్వెషన్స్ వరకు వెళ్ళకపోతే ఆ మిస్టేక్ మీకు తెలుస్తది. నెక్స్ట్ టైమ్ ఓకే. ఈ లాస్ట్ క్వెషన్స్ మనం మిస్ చేస్తున్నాం. ఎందుకంటే ఎగ్జామ్ రాయడం ఎంత ఇంపార్టెంటో అయ్యాక అనాలిసిస్ ఎందుకు ఇక్కడ తప్పయింది? నేనేమేమి మిస్టేక్స్ చేశాను? ఎందుకు సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నాను? ఇవన్నీ రాసుకొని అనలైజ్ చేసుకొని ఓవర్‌కమ్ చేసుకోండి. అది ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. అది దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ రైటింగ్ ఎన్ ఎగ్జామ్. గాట్ ఇట్. ఎగ్జామ్స్‌లో వచ్చే క్వెషన్స్ మీకు ఒరిజినల్ ఎగ్జామ్‌లో వస్తాయంటే అస్సలు రావు. అది ఏ టెస్ట్ సీరీస్ అయినా సరే నేను చెప్తున్నాను కదా! సో, నెక్స్ట్ వన్. సో, ఇంకొకటేంటంటే మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లాస్ట్ 5 డేస్, లాస్ట్ 10 డేస్ మీరు 5 ఎగ్జామ్స్ ఎలా రాయాలో అట్లాగే లాస్ట్ ఫ్యూ డేస్‌లో కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఎనఫ్ స్లీప్ తీసుకోండి. అందరూ ఏం చెప్తారంటే 2 అవర్స్ పడుకొని 20 అవర్స్ చదివేస్తాను. ఇవన్నీ లాంగ్ టర్మ్‌లో వర్కౌట్ కావు. మీ బాడీ దానికి సపోర్ట్ చేస్తే చేయండి. ఇట్ ఈస్ యువర్ ఇండివిడ్యువల్ మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని. నేనేం చెప్తానంటే ఖచ్చితంగా ఒక మంచి 7 అవర్స్ మంచి స్లీప్ ఏసుకోండి. ఇంకా మన దగ్గర ఒక 14 అవర్స్ ప్రిపరేషన్ టైమ్ దొరుకుతుంది. మీరు జాబ్ చేస్తే లీవ్‌లో పెట్టుకుంటారో, ఏం చేసుకుంటారో ఈ 10 డేస్ డెడికేటెడ్ ప్రిపరేషన్ చేయండి. హ్యాపీగా మంచిగా స్లీప్ చేయండి. మంచిగా తినండి. హెల్తీగా అండ్ టేక్ సఫిషియంట్ వాటర్. అండ్ హెల్తీగా ఒక హాఫ్ అన్ అవర్, 10 మినిట్స్, 15 మినిట్స్ కుదిరితే బయటికెళ్ళి వాక్ చేసి రండి. ఇవన్నీ హెల్త్ టిప్స్ కూడా పాటించండి. ఎందుకంటే మీ మైండ్, బాడీ హెల్తీగా ఉంటే మీరు ఇంకా ఎక్కువ ప్రాపర్‌గా మీ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో, ద నెక్స్ట్ వన్ ఏంటంటే ఫిల్ విత్ పాజిటివిటీ. ఆ! సార్ జాబ్ రాదేమో, పేపర్ టఫ్‌గా వస్తుందేమో, ఐఐటీ వాళ్ళు పేపర్ ఇస్తున్నారు సార్. నాకు రాదు సార్. ఆళ్ళందరూ చదివారు సార్. నేను చదవలేదు సార్. ఇలాంటివి పెట్టుకోవడానికి ఈ 10 రోజులు కరెక్ట్ కాదు. ఈ 10 రోజులు ఫిల్ విత్ పాజిటివిటీ. ఐయామ్ గోయింగ్ టు విన్, ఐయామ్ గోయింగ్ టు విన్ అని లేసిన వెంటనే ఫస్ట్ అదే అనుకునే లేవండి. ఐయామ్ గోయింగ్ టు ప్రిపేర్ టుడే, ఐయామ్ గోయింగ్ టు విన్. అదే కాన్సెప్ట్‌లో వెళ్ళండి. 10 డేస్‌లో మనం ఏమి మార్చలేము. మీ ఉన్న దాంట్లో బెస్ట్ ఇవ్వాలంటే ఇదే చాయిస్. ఐయామ్ గోయింగ్ టు విన్ అని ఫిక్స్ అయిపోండి. సో, ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే రివిజన్స్ కానీ ఏదైనా సరే లాస్ట్ మినిట్‌లో చూసుకుంటాం సార్ అని అనుకోవద్దు. ఎందుకంటే ఇంకోటేంటంటే ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్స్. మీరు వేరే ఊరెళ్లి ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి. దానికి సంబంధించిన ప్లాన్ అంతా రెడీ చేసేసుకోండి. ఎగ్జామినేషన్ హాల్‌కి ఒక 1 అవర్, 2 అవర్స్ ముందే వెళ్ళిపోవడానికి మీరు ఫిక్స్ అయిపోండి. ఎగ్జామ్‌కి కావాల్సినవన్నీ రెడీ చేసుకోండి. మీకేమన్నా సర్టిఫికేటా, హాల్ టికెటా, ఫోటోనా ఏదోటి ఐడెంటిటీస్ అన్నీ రెడీ చేసేసుకొని ఉంచేసుకోండి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. లాస్ట్ రోజు చేసే అలవాటుని మానుకోండి. చాలా మంది ఎగ్జామ్‌కి వెళ్లి లాస్ట్ 5 మినిట్స్ లేట్ అయిపోయింది సార్, ట్రాఫిక్ జామ్ అయిపోయింది సార్, నేను ముందే స్టార్ట్ అయ్యాను సార్ అంటారు. వద్దు. 2 అవర్స్ ముందే ఎళ్ళిపోదాం. అక్కడే ఉండండి తప్పేముంది. రైట్. సో, లాస్ట్ మినిట్‌లో ఏదైనా జరగొచ్చు. మన దగ్గర ఉన్న ట్రాఫిక్ కండిషన్స్ ఇవన్నీ రెయినీ సీజన్ ఒకటి. ఏదైనా అవ్వచ్చు. సో, కొంచెం ఇవి కూడా మీరు అన్‌ప్రెడిక్టబుల్ థింగ్స్‌కి రెడీగా ఉండండి. సో, ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే యాక్సెప్ట్ ద రియాలిటీ. మీరు ఆల్రెడీ ఎంత ప్రిపేర్ అయ్యారో మీకు తెలుసు కదా! దాని నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుసు కదా! లేని దాని కోసం ట్రై చేయొద్దు. ఈ టైంలో మీరు ఆల్రెడీ ఎంత ప్రిపేర్ అయ్యారో దాని నుంచి నేను బెస్ట్ ఎలా ఇస్తాను. మిగతాది చాయిస్ అనే దాన్ని నేను డాట్స్ ఫిల్ చేసి వస్తాను. నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి కొడుతున్నాను అని అనుకోండి. మీ రియాలిటీ మీకు తెలియాలి. నేను మీరు రియాలిటీలో ఇంకా ఇంతే టైం ఉంది. ఇంత టైంలో ఎంత చేయగలరనేది మీకు తెలుసు. తెలిసి కూడా అవసరం లేకుండా అందులో కొంచెం, ఇందులో కొంచెం, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం చదివారంటే వేస్ట్ అయిపోతుంది. సో, అన్నెసెసరీ మెటీరియల్స్ డంప్ చేస్తా ఉంటే, ఆ మెటీరియల్స్ అనేవి ఇప్పుడు చదవడం అనేది లాజికల్లీ రీజనబుల్లా కాదా అనేది మీరే ఆలోచించుకొని, రియాలిటీ ఏంటి అనేది ఎప్పుడు మీ మైండ్‌లో ఉండాలి. సో, ద నెక్స్ట్ థింగ్ ఈస్ టైమ్ ఈస్ వాల్యుబుల్ అమ్మా. నేను చెప్పే కబుర్లైనా సరే, ఎవరు చెప్పేవన్నా సరే, ఏ వీడియో అయినా సరే, అది మీకు పనికొస్తుందంటేనే చూడండి. మీరు ఎటువంటి అవసరం లేని సోషల్ మీడియాలో ఉండొద్దు. సోషల్ మీడియాలో ఒక రోజులో 1000 మెసేజ్‌లొస్తాయి. 1000 మంది 1000 రకాలుగా చెప్తారు. కొంతమంది అనవసరంగా మిమ్మల్ని భయపెడతారు. కొంతమంది ఒకే సబ్జెక్ట్ మీద 10 రకాల మెటీరియల్స్ ఇస్తారు. ఇవన్నీ మిమ్మల్ని టైమ్ వేస్ట్ చేస్తా ఉంటాయి. బీ కేర్‌ఫుల్. డోంట్ డైవర్ట్. రైట్? సో, ఇప్పుడైనా సరే అట్‌లీస్ట్ ఈ 10 రోజులకి ఓ టైమ్ టేబుల్ యేసుకొని, ఆ టైమ్ టేబుల్‌ని ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు ఏం చేశారనేది వదిలేయండి. సో, ఇప్పటి వరకు నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనేది రిగ్రెట్. ముందే చదువుంటే బావుండేది సార్. ఇవన్నీ వదిలేయండి. ఇప్పుడు ఏంటి అంతే. దట్స్ ఇట్. సో, లిస్ ఆహ్, ఆహ్, కొత్తవి చదవడానికి ఎక్కువ టైం పెట్టే కంటే, ఆల్రెడీ చదివిన వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడమే. కొత్తవి చదివితే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ ఇచ్చే వాటి గురించే ఆలోచించండి. సో, లిజన్ హియర్ ఎక్కువ ఆలోచించడం మానేయండి ఈ 10 రోజులు. రిజల్ట్స్ గురించి అస్సలు ఆలోచించొద్దు. రిజల్ట్స్ గురించి మనం 10 రోజులు అయిన తర్వాత మాట్లాడుకుందాం. టై సార్
కాంపిటీషన్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ఎలా ఉంటుంది? టఫ్ వస్తుందా? ఈజీ వస్తుందా? ఇయన్నీ వదిలేయండి. అసలు ఆలోచనలు తగ్గిస్తే మీరు హ్యాపీగా ఉంటారు. సో, టైమ్ ఈస్ వెరీ వాల్యుబుల్. సో, కొత్తవి చదవడానికి సోషల్ మీడియాకి ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. మీ స్లీప్ సైకిల్‌ని డిస్టర్బ్ చేయొద్దు. ప్రాపర్ అంటే ప్రతిరోజు ఒక టైంకి పడుకొని, ఒక టైంకి లేస్తూ, మీ ఎగ్జామ్ టైమ్‌లో మీ మైండ్ యాక్టివ్ ఉండేలా చూసుకోండి. సో, అన్‌హెల్తీ ఫుడ్స్ తినడం, నెగెటివ్ థింగ్స్ డిస్కస్ చేయడం, వీటిలో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్. ఇవన్నీ జనరిక్‌గా అందరికీ తెలిసినవే. కానీ ఇప్పుడు ప్రాక్టీస్ చేయాల్సిన టైం ఇది. గాట్ ఇట్? సో, దట్ ఈస్ అబౌట్ మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ మై హార్ట్‌ఫుల్ సజెషన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఇది కాకుండా చూడండి, మన దగ్గర మారథాన్ సెషన్ అయితే స్టార్ట్ అయింది. జస్ట్ 99కే టెస్ట్ సిరీస్ ప్లస్ ఫార్ములాస్ అన్నీ ఒకరోజు చెప్తాం. నెక్స్ట్ పీవైక్యూ సిరీస్ చేస్తాం. ఇది టోటల్ టైమ్ టేబుల్. కంట్రోల్ సిస్టమ్స్‌తో సహా అన్నీ చెప్పిస్తాము. 8థ్ నుంచి 20థ్ వరకు ప్రతి సబ్జెక్ట్‌కి వి విల్ డూ ద పీవైక్యూ. వి విల్ డూ ద రివిజన్ విత్ ఫార్ములాస్. నిన్న నెట్వర్క్స్ ఫార్ములా సెషన్ చూసుంటారు కదా! అట్లాగే పవర్ సిస్టమ్స్‌కి అయిపోయింది. మెషిన్స్‌కి అయిపోయింది. మీరు ఈ సబ్స్క్రిప్షన్ 999 తీసుకుంటే మీకు పీడీఎఫ్ దొరుకుతుంది. లైవ్ క్లాస్ చూడొచ్చు. మిస్ అయితే రికార్డెడ్ చూడొచ్చు. 2xలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ స్టూడెంట్స్ కూడా డైలీ నేను ఒక వీడియో అయితే కొన్ని సబ్జెక్ట్స్ వరకు నేను ఫ్రీగా ఇస్తాను. బట్ అన్ని సబ్జెక్ట్స్ కావాలి, పీడీఎఫ్‌తో ప్రాపర్‌గా కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. డిజిటల్ ఎందుకంటే యూట్యూబ్‌లో ఏది స్టార్ట్ చేసినా రెస్పాన్స్ చూసి, రెస్పాన్స్ అనేది ఎంకరేజింగ్‌గా లేదనుకోండి, మేము ఆపేస్తాం. అదే పెయిడ్ దాంట్లో మేము ఆపడానికి లేదు. నేను ఒక్కసారి కమిట్ అయ్యానంటే ఐ షుడ్ టీచ్ దెమ్ అప్ టు ద ఎండ్. బట్ యూట్యూబ్ ఐ డోంట్ ప్రామిస్. ఎందుకంటే నేను డిజిటల్ స్టార్ట్ చేశాను. 2, 3 లెక్చర్స్ తర్వాత ఐయామ్ నాట్ వెరీ హ్యాపీ. అంటే ది బెస్ట్ కంటెంట్ వి ఆర్ ప్రొవైడింగ్. బట్ స్టూడెంట్స్ ఆర్ నాట్ థట్ మచ్ ఇంట్రెస్టెడ్. దెన్ వై షుడ్ ఐ వేస్ట్ మై ఎనర్జీ ఇన్ ద యూట్యూబ్? సేమ్ వే వై షుడ్ గివ్ మై కంటెంట్ ఇన్ ద యూట్యూబ్ అనిపిస్తుంది. బట్ I will give you the content for sure. But it is response based always. Any YouTube initiative by any channel definitely. అట్లాగే నోట్స్ వస్తే ఒకసారి డిలే అవ్వచ్చు. మీకు ఇప్పుడు డిజిటల్ నోట్స్ లేట్ అయింది. బట్ నేను ఇప్పుడు టెలిగ్రామ్ ఛానెల్‌లో దాన్ని డ్రైవ్ చేసి పంపించేసాను. మన యూట్యూబ్ ఛానెల్ టెలిగ్రామ్ ఛానెల్ నుంచి డిజిటల్ మొత్తం నోట్స్ అనేది నేను ఇచ్చాను. నేను ఇస్తానన్నవి ఖచ్చితంగా ఇస్తానమ్మా. నా సబ్జెక్ట్స్ వరకు అయితే ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తాను. అట్లాగే మెషిన్స్, పవర్ సిస్టమ్స్ కూడా ఐ విల్ ట్రై టు అప్‌లోడ్ ఇట్ ఫర్ ష్యూర్. బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ ద ప్రెడిక్టబిలిటీ డైలీ మంచిగా జరుగుతున్నాయి. ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళని అడగండి. ఫస్ట్ మనం థియరీ చెప్పిస్తాం. నెక్స్ట్ పీవైక్యూస్. థియరీ, పీవైక్యూస్. నిన్న థియరీ అయింది. ఇప్పుడు నెట్వర్క్స్ పీవైక్యూ. ఆల్‌మోస్ట్ హాల్ఫ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అయిపోయాయి. యూ కెన్ జాయిన్ దిస్ ఆల్సో. థాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఎగ్జామ్ ముందు రోజు మళ్ళీ కలుద్దాం. మీ ఎగ్జామ్‌కి ఐ డోంట్ హావ్ టైమ్ టుడే టు టేక్ దిస్. ఎందుకంటే ఐ హావ్ లిటరల్లీ 8 అవర్స్ ఆఫ్ క్లాస్ అండ్ సమ్ కంటెంట్ ఐ నీడ్ టు ప్రిపేర్ మెనీ థింగ్స్. కానీ ఈ 10 డేస్ ఐ వాంట్ టు అడ్రెస్ యూ. 2 రోజుల నుంచి ఇది డిలే అవుతా వస్తుంది. మీ ఎగ్జామ్‌కి నాకు తెలిసి ఈసారైతే మీకంటే ఎక్కువ నేనే కష్టపడ్డా అనిపిస్తా ఉంటది. అంటే రైట్ ఫ్రమ్ పెయిడ్ స్టూడెంట్స్ గైడెన్స్ దగ్గర నుంచి పెయిడ్ స్టూడెంట్ క్లాసెస్ అరేంజ్ చేయడం, ఫర్ యూ పీపుల్ గైడింగ్ ఆన్ ద యూట్యూబ్, ఎవ్రీథింగ్. ఆల్ దీస్ థింగ్స్. సో, మీ ఎగ్జామ్ ఎప్పుడైపోతే అప్పుడు నేను బయటికి హాలిడేకి పోదాం అన్నట్టు వెయిట్ చేస్తున్నా. సో, ఆల్ ది వెరీ బెస్ట్. హ్యాపీగా చదవండి 10 రోజులు. 10 రోజులు అయిపోయాక చిల్ అవ్వండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నథింగ్. ఇది జస్ట్ వన్ ఎగ్జామ్ అంతే. మరీ సీరియస్‌గా మీ మైండ్‌కి తీసేసుకొని కష్టపడేటప్పుడు సీరియస్‌గా తీసుకోండి. అయిపోయిన తర్వాత యూ జస్ట్ లీవ్ ఇట్ అండ్ హ్యాపీలీ ఎంజాయ్ యువర్ లైఫ్. నథింగ్ నథింగ్ ఈస్ ద ఓన్లీ లాస్ట్ రిసార్ట్. బట్ కష్టపడేటప్పుడు ఇదే నా లాస్ట్ ఛాన్స్ అనే కష్టపడాలి. ఓకే. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెక్స్ట్ చేయొచ్చు. 9705861166.